అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కామారెడ్డి జిల్లాలో ముగ్గురు ఆత్మహత్యకు సంబంధించిన ఘటనకు సంబంధించి చూసుకుంటే కామారెడ్డి జిల్లాకు బిక్నూరు ఎస్ఐగా పనిచేస్తున్న సాయి కుమార్, అదేవిధంగా బీబీపేటలో పనిచేస్తున్న శృతి, బీబీపేట సహకార సంఘంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న నిఖిల్ మృతదేహాలను కామారెడ్డి జిల్లా అడ్లూరు పెద్ద చెరువులో పోలీసులు కనుగొన్నారు. రాత్రి 2 మృతదేహాలను బయటికి తీశారు. శృతి, నిఖిల్ది. ఉదయం తెల్లవారుజాము 5 గంటల నుంచి పోలీసులు గజయితగాళ్ళు చెరువులో ఈ గజయితగాలతో లెంకిన సహాయంతో పూర్తిగా పోలీసులు సాయి కుమార్ మృతదేహాన్ని అయితే కనుగొన్నారు. దీనికి అంతటికి సంబంధించి పూర్తిగా సాయి కుమార్ గత 2 ఏళ్ల క్రితం బీబీపేట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించారు. బీబీపేట కంటే ముందు గాంధారిలో కూడా విధులు నిర్వహించినట్లు శృతి బంధువులైతే తెలుపుతున్నారు. మొత్తానికి సాయి కుమార్ గాంధారి, అదేవిధంగా బీబీపేట పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న క్రమంలో బీబీపేటలో పనిచేస్తున్న శృతితో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త శారీరక పరిచయంగా మారినట్లు కుటుంబ స్థానికులు కొంతమంది చెప్తున్నారు. అదే క్రమంలో కూడా సాయి కుమార్కు 1 ఏడాది క్రితమే పెళ్ళయింది అని చెప్పి తెలుస్తుంది. దానికి అంతటికి సంబంధించి ఎస్ఐకి, అదేవిధంగా శృతికి మధ్య ఏర్పడిన శారీరక సంబంధాన్ని పూర్తిగా మధ్యలో నిఖిల్, వీరిద్దరి మధ్యలో ఉన్న సంబంధానికి సంబంధించి మధ్యవర్తిత్వం వ్యవహరించారని తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఎస్ఐ సాయి కుమార్ బీబీపేటలో విధులు నిర్వహిస్తున్న క్రమంలో శృతికి పరిచయం ఏర్పడింది. శృతి స్వస్థలం గాంధారి మండల్ గుర్జల్ గ్రామంగా చెప్తున్నారు. వాళ్ళు విశ్వబ్రహ్మణ కులానికి చెందిన వారి బంధువులు అయితే చెప్పిన పరిస్థితి. మొత్తానికి ఎస్ఐ సాయి కుమార్ది స్వస్థలం మెదక్ జిల్లా కుల్చారం మండలానికి చెందిన వ్యక్తిగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ బిక్నూరులో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ, బీబీపేటలో విధులు నిర్వహిస్తున్న శృతి, అదేవిధంగా కంప్యూటర్ ఆపరేటర్గా సొసైటీలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న నిఖిల్ మొత్తంగా ముగ్గురు నిన్న మధ్యాహ్నం నుండి వారి ఫోన్లు స్విచ్ ఆఫ్లో ఉన్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అదే క్రమంలో ఎస్ఐ అయితే ఫోన్లు పనిచేస్తున్నప్పటికీ కూడా ఎస్ఐకి సంబంధించి పూర్తిగా ఏదైతే ఈ శారీరక సంబంధం ఎస్ఐ భార్యకు గత 2 రోజుల క్రితం తెలిసినట్లు సమాచారం. ఇదే విషయాన్ని వీళ్ళు ముగ్గురు కూడా కలిసి ఒకరు మాట్లాడుకుంటున్న క్రమంలో దీనికి అంతటికి సంబంధించి ఎస్ఐ సాయి కుమార్, శృతి, అదే కానిస్టేబుల్ శృతి, నిఖిల్ కలిసి కూర్చొని మాట్లాడుకుందామనే క్రమంలో ఇక్కడ జాతీయ రహదారి 44 అడ్లూరు గ్రామ శివార్లో ఉన్న పెద్ద చెరువు వద్దకు వచ్చి కూర్చుండి మాట్లాడుకుందాం అన్నట్లు తెలిసింది. దీనికి అంతటికి సంబంధించి కూర్చుండి మాట్లాడుకుంటున్న క్రమంలో ముగ్గురు అంటే వారి మధ్యలో ఉన్న మా భార్యకు తెలిసింది, మా భార్యకు మీరు చెప్పాలంటున్న క్రమంలో కూడా ఇదంతా గొడవ జరిగినట్లు సమాచారం. పూర్తి నివేదిక అయితే పోలీసులు పూర్తి ఎంక్వైరీ తర్వాత చెప్పే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ ఈ శృతి మృతి, అదేవిధంగా ఎస్ఐ సాయి కుమార్ మృతితో పూర్తిగా కలకలం రేపుతుందనే చెప్పొచ్చు. దీనికి అంతటికి సంబంధించి కామారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ఘటన మెదక్ జిల్లా వాస్తవ్యులు కుల్చారానికి చెందిన ఎస్ఐ సాయి కుమార్, అదేవిధంగా బీబీపేటలో విధులు నిర్వహిస్తున్న శృతి స్వస్థలం గాంధారి మండల్ గుర్జల్ గుర్తించారు. ఆమెకు గత 5 ఏళ్ల క్రితం పెళ్ళయింది. అయితే భర్త అనారోగ్యంతో మృతి చెందారు, విడాకులు అయ్యాయి అని చెప్పి బంధువులు అయితే చెప్తున్నారు. శృతికి సాయి కుమార్కు శారీరక సంబంధం నేపథ్యంలో సాయి కుమార్ బీబీపేట నుంచి బిక్నూర్కు బదిలీ కావడంతో వీళ్ళిద్దరి మధ్య కొంచెం వ్యత్యాసం దూరం పెరిగింది. ఆ దూరాన్ని పూర్తిగా ఏదైతే నిఖిల్ మధ్యవర్తిత్వం ద్వారా ఈ దూరాన్ని వీళ్ళిద్దరి మధ్య సద్దుమణిగే దిశగా నిఖిల్ మధ్యవర్తిత్వాన్ని వివరించారు. ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటున్నాం అనే క్రమంలో మా భార్యకు ఈ విషయాన్ని తెలిసింది, మా భార్యకు వచ్చి చెప్పండి అనే కోణంలో కూడా వీళ్ళు ముగ్గురు కూర్చుంటే క్రమంలో నేను చనిపోతాను ఈ ఆత్మహత్యకు దారితీసి కారణాలు ఉండవచ్చు అని చెప్పి పోలీసులు అయితే భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కామారెడ్డి జిల్లాలో జరిగిన ఘటన బిక్నూరు ఎస్ఐగా పనిచేస్తున్న సాయి కుమార్, బీబీపేటలో విధులు నిర్వహిస్తున్న శృతి, అదేవిధంగా బీబీపేట సహకార సంఘంలో
పనిచేస్తున్న నిఖిల్ మృతదేహాలకి ప్రధాన కారణాలు ఇవే అయి ఉండొచ్చు అని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు పోస్టుమార్టం అయిన తర్వాత, తదుపరి ఎంక్వైరీ అయిన తర్వాత పూర్తిగా మేము మీడియాకు తెలియజేస్తామని చెప్పి కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పుడు ఈ ఘటన పూర్తిగా సంచలనం రేపిందనే చెప్పొచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.